నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలక్షన్ టైం చాలామంది ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. చాలామంది ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అడుగుతున్నారు, ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఒకవేళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్పుడు కొంతమంది మొబైల్ నెంబర్ లేక లింక్ చేయకపోవడం, రెండోది లింక్ చేసినటువంటి ఫోన్ నెంబర్ మన దగ్గర లేకపోవడం అనే కంప్లైంట్స్ చాలా మన దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ టైం మనం ఆధార్ గెస్టెడ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే ఒక వీడియోకి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఇప్పుడు 50,000 వ్యూస్ వచ్చాయి. సో ఆదరిస్తున్నటువంటి మా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియోలో ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓటర్ ఐడి కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఎలా లింక్ చేసుకోవాలి, లింక్ చేసుకొని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్లో మీరు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్, ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి, దేని గురించి మీ డౌట్స్ ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలున్నప్పుడు డెఫినెట్గా మీ కమెంట్స్ చూసుకొని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక మీరు నా స్క్రీన్ని చూడొచ్చు. నా స్క్రీన్లో ముందుగా ఓటర్ ఐడికి సంబంధించినటువంటి వెబ్సైట్ voters.eca.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మీకు ఈ ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే బ్లూ కలర్ బ్యానర్లో కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్గా మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే మనం ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ లేకపోతే ఇక్కడ కనపడుతున్న సెర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక సెర్చ్ పేజ్ కనపడుతుంది. దాంట్లో సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ కార్డ్, సెర్చ్ బై మొబైల్ అనే 3 ఆప్షన్స్ కనపడతాయి. మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే డీటెయిల్స్తో సెర్చ్ చేయండి. సెర్చ్ బై ఎపిక్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఎపిక్ ఐడి కార్డ్ కనుక ఉంటే అది వర్కింగ్లో ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇస్తున్నాను, స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆ ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఓటర్ నేమ్, ఏజ్, రిలేషన్, స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లాంటి డీటెయిల్స్ కనపడుతున్నాయి. మరి ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? దానికోసం మనం ఇందాక చూపించినటువంటి voters.eca.gov.in అనే వెబ్సైట్కి పోవాలి. పోయిన తర్వాత మనం ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైం యూజర్ రిజిస్ట్రేషన్ అనేది డెఫినెట్గా అవసరం. మనం ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే యూజర్ రిజిస్ట్రేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో మీరు దానికోసం ఒకవేళ రిజిస్టర్డ్ యూజర్ అయితే రిజిస్టర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పటివరకు మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్తో అనేది రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను మీకు చూపించడం కోసం ఒక మొబైల్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు, నాకు అవసరం లేదు కాబట్టి నేను ఈమెయిల్ ఐడిని స్కిప్ చేస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా కూడా మీరు యూజర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ అని అడుగుతుంది, మీ పేరు, లాస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను. రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. సో మొబైల్కి రిసీవ్ అయినటువంటి ఓటీపీని వెరిఫై చేయండి. సో ఇలా వస్తుంది, యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, కైండ్లీ లాగిన్ విత్ యువర్ న్యూ క్రెడెన్షియల్స్ అని. నేను మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి వచ్చినాను. అది voters.eca.gov.in. ఇక్కడ సేమ్ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఏ నెంబర్తోనైతే రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని మీరు ఇందాక యూజర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేశారు, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం యూజర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎలాగైతే ఓటీపీ వచ్చిందో నెక్స్ట్ టైం లాగిన్కి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో నలుగురు ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే 4 సార్లు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరైనా ఒకరు ఈ యూజర్ రిజిస్ట్రేషన్ చేసి ఈ ఎపిక్ కార్డ్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అడుగుతుంది. నేను ఒక ఓటర్ ఐడి కార్డ్ని నేను ఇస్తున్నాను. స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పేరు చూపెడుతుంది, ఒక మొబైల్ నెంబర్ కూడా చూపెడుతుంది, లాస్ట్ 4 డిజిట్స్. ఇలా మీరు ఈ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉంటే డైరెక్ట్గా సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయడం ద్వారా ఓటీపీ రిసీవ్ అవుతుంది. కానీ ఒకవేళ ఈ నెంబర్ కనుక వర్కింగ్లో లేనట్లయితే చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం, మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా ఈ నెంబర్ వర్కింగ్లో లేకపోవడం. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని చేంజ్ ఎలా చేయాలి, దానికోసం మీరు ఫామ్ 8 అనే ఫామ్ని యూస్ చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నటువంటి ఫామ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీకు ఫామ్ 8 అని కనపడుతున్నది క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ ఎలక్ట్రల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. మీ పేరు, కాన్స్టిట్యుయెన్సీ కనపడుతుంది. డౌన్ స్క్రోల్ చేసి ఓకే క్లిక్ చేయండి. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్. మీ యొక్క డిస్టిక్, కాన్స్టిట్యుయెన్సీ, ఆ తర్వాత పేరు, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ కనపడుతుంది. దాంట్లో థర్డ్ స్టెప్లో
మీకు అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ కనపడుతుంది. దీంట్లో కనపడే అన్ని కరెక్షన్స్కి మీరు రిక్వెస్ట్ పెట్టొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ మొబైల్ నెంబర్ రిక్వెస్ట్ చేంజ్ చేస్తే మాత్రం వెంటనే అప్డేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ కాకుండా ఇంకే చేంజెస్ చేసినా, ఫోటో, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్ నేమ్, రిలేషన్ టైప్ లాంటి చేంజెస్ ఏవి చేసినా అది బిఎల్ఓ అప్రూవల్కి వెళ్తుంది. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే అప్రూవల్ అవుతుంది. కాబట్టి మనకు వెంటనే కార్డ్ డౌన్లోడ్ కావాలి కాబట్టి ఓన్లీ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ని మాత్రమే టిక్ పెట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్లో కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఈ ఓటర్ ఐడికి లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మొబైల్కి రిసీవ్ అయిన ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయండి. వెరిఫై క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్. ఆ తర్వాత ప్లేస్ దగ్గర మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళో ఆ ఏరియాకి సంబంధించిన డిస్టిక్ కానీ, మండల్ కానీ, విలేజ్ కానీ, సిటీ కానీ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఎస్. సో మీకు ఇలా ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ని మీకు కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఓన్లీ మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నాం కాబట్టి అక్నాలెడ్జ్మెంట్తో పని లేదు. సో ఓకే క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎపిక్ నెంబర్ సేమ్ ఫస్ట్ టైం అయితే ఎలాగైతే ఇచ్చామో అలానే మళ్ళీ మీరు ఎపిక్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ కొడితే ఇందాక చూపించినటువంటి మొబైల్ నెంబర్లో లాస్ట్ 511 ఉండింది. కానీ ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే మనం అప్డేట్ చేసామో 5749 ఆ నెంబర్ కనపడుతుంది. సో నేను సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత సేమ్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. రీసెంట్గా రిసీవ్ అయినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ కనపడుతుంది. అది క్లిక్ చేయడం ద్వారా మీకు ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఏ లొకేషన్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ని సేవ్ చేయండి. సో మీరు చూడొచ్చు డిస్ప్లేలో ఇలా ఈ పీడిఎఫ్ ఫైల్ కనపడుతుంది. లైక్ ఈ ఆధార్ ఎలాగైతే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుందో అలానే ఈ ఓటర్ ఐడి అంటే ఈ ఎపిక్ కార్డ్ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎపిక్ కార్డ్ని మీరు కలర్ ప్రింట్ తీసి పాడుకోవచ్చు, ప్లాస్టిక్ కార్డ్ చేసుకోవచ్చు, లామినేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. సో చూసారుగా ఫ్రెండ్స్, టోటల్గా మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఆర్ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ చేంజ్ అయినా మీరు ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ స్టెప్స్తో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో వల్ల ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మా వాట్సాప్ నంబర్ 9247812470 9247812470 ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మీ డౌట్ని, మీ క్వైరీని అడగండి. మా వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫోన్ చేయొద్దు, దయచేసి వాట్సాప్లో మాత్రమే అడగండి. మా వాళ్ళు మీకు వాట్సాప్లోనే రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.